భోగి పండుగ రోజు కోసుకుని భోగి పండుగ రోజు ఎత్తుకోమని, ఎందుకంటే రెండో పండుగ రోజు పెద్ద పండుగ రోజు అమ్ముతాయని. అక్కడ పోతే కాయ అడిగిన వాళ్ళు లేదు సార్. టీ నీళ్ళు ఇస్తా తాగుకున్న వాళ్ళు మండి వాడు కూడా టీ నీళ్ళు కూడా లేకుండా వచ్చేసాం సార్ ఇక్కడికి. బాక్రాపేటకి వచ్చి టీ తాగిన. ఇప్పుడు 11 నెలలకు కూడా నాకు 1 టన్ను కాయలు బయట పోలా. మేము నేర్పించేది ఏం లేదు, మూటకు పోయటం కుట్టేయడం అంతే. పుచ్చకాయ అసలు పుచ్చకాయ లేదు. BMW సార్ నా కాయలు అక్కడ. వాళ్ళు చూస్తానే మన కూడా చెక్ చేయరు, ఎత్తుకోపోతారు పేరు ఉంటే. నాకన్నా ఎన్నిక నాటినారు సార్. వాళ్ళ తోటలు అప్పుడే అయిపోయినాయి సార్. వదిలేసి దున్నేశారు. కాయ ఎక్కువ అయిపోయి కాయ కోసేసినాక రేట్ లేకుండా వదిలేసినాను సార్. నేను గ్రోత్ ఫుడ్ తెచ్చి డ్రిప్పులు ఎక్కించి 10 రోజుల తర్వాత స్ప్రే చేశాను. ఫస్ట్లో ఉండేదానికన్నా ఫుల్కి వచ్చేసింది. రేట్ ఉన్నా లేకపోయినా కాయ పెరిగి బయట అయినా పోసేయాలి. అందరికీ నమస్కారం. ఇవాళ మనం మహేష్ అని 2 ఎకరాలు వంగ తోట వేసాడు. ఇతను అనుభవాలు ఏమేమి వాడాడు ఏమిటి అనేది మనం విన్నాం. ఇవి దున్ని సాలు వేసుకొని సూపర్ పాస్పట్ వేసుకొని ఎకరాకి 5 మూట చొప్పున దుక్కులో పోసుకొని గడ్డలు తోలుకున్నాను సార్. తోలుకున్నాక పేపర్ వేసుకొని మొక్క తెచ్చిపెట్టుకున్నాను. ఇక్కడ మదనపల్లి అంగల్ నుంచి తెచ్చిపెట్టుకున్న మొక్క. ఇప్పటికి 11 నెలలు వస్తుంది సార్. ఇది 11 నెలలు బాగానే వచ్చింది. మళ్ళీ ఇదే విధంగా కాయ ఎక్కువ అయిపోయి కాయ కోసేసినాక రేట్ లేకుండా వదిలేసినాను సార్. నేను మళ్ళా గ్రోత్ ఫుడ్ తెచ్చి డ్రిప్పులు ఎక్కించి 10 రోజుల తర్వాత స్ప్రే చేశాను. ఫస్ట్లో ఉండేదానికన్నా ఫుల్కి వచ్చేసింది. మళ్ళీ ఒక 50 నుంచి 60 టన్నుల దాకా కోసాను. ఇప్పటిదాకా మీరు ఇది ఎన్ని నెలలు అయింది వేసి? 11 నెలలు అయింది సార్. 11 నెలల్లో మీరు కోత ఎన్ని టన్నులు తీసుంటారు? ఒక 200 టన్నులు తీసుంటారు. ఇప్పుడు 200 టన్నులు వంగ తోటలో రావటం సహజమేనా? సహజమే సార్. ఓకే. అంటే రేట్ లేకపోతే 10 టన్నులకి ఆపేస్తారు సార్ రైతులు. ఎట్లంటే ఇది 3 రోజులు కాయ కోయకపోతే చెట్టు కాయ వేస్ట్ అయిపోతుంది, చెట్టు అయిపోతుంది. కాయ చెట్టులోనే ఉంటే రేట్ ఉన్నా లేకపోయినా కాయ పెరిగి బయట అయినా పోసేయాలి. తక్కువ రేట్ ఎంత ఉండింది మీకు సార్? 7 రూపాయలు 8 రూపాయలు కూడా అమ్మింది తక్కువ రేటు. అప్పుడు కూడా 7 టన్నుల నుంచి 10 టన్నుల దాకా దిగుబడి వస్తా వచ్చింది. తర్వాత మీకు రేట్లు ఏమన్నా పెరిగినాయా? ఇప్పుడు 30 సార్. ఇప్పుడు చెట్టు ఎర్రగా పోయింది, కాపు ఎక్కువైపోయి పెరగలేక కూలీలు దొరక ఈ విధంగా ఇబ్బంది పడింది. ఇప్పుడు మీకు ఎకరానికి 11 నెలలు అయింది కదా, మీకు ఎకరానికి ఎంత ఖర్చు అయింది? మొత్తం 2 ఎకరాలకు కలిపి నాకు 53,000 అయింది సార్. కటింగ్ పెట్టే కోత వచ్చేంత వరకు 53,000 అంటే దగ్గర దగ్గర 26,000 20 ఎకరానికి. తక్కువ కదా? అవును సార్, తక్కువే సార్. మిగతా వాళ్ళకి మామూలుగా ఎంత అవుతుంది? ఇప్పుడు పక్కన మా బామర్ది చేశాడు, 1,80,000 అయింది 2 ఎకరాలకు. అంటే 90,000 అయింది. 90,000 అయింది ఎకరాకి. వానికి ఇంత కాపు రాలేదు. ఫస్ట్ దీంట్లో మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు పెరిగేసి వాళ్ళు మొదలు లోడినారు, కొద్దిగా దుక్కైంది. మళ్ళీ 7 మడకలు వేసుకొని దున్నేసా 2 సార్లు. మళ్ళా ఇది మిల్లర్ వేసి కొట్టినాను సార్ ఇరసాలు. మళ్ళా 9 మడకలతో 2 సార్లు దున్నా. అంతా 7,500 8,000 అయింది నాకు దున్నకాలకు. 7,500 అయింది. నెక్స్ట్ పేపర్ వేసిన దానికి కూలోలకు 11,000 అయింది. ఇక్కడ ఆ పేపర్ అన్నారు కదా, ఈ బోధి ఎంత దూరం? 5 గడ్డలు సార్, 5 అడుగులు సార్. 5 అడుగులు ఒక బోధికి, ఒక బోధికి 5 అడుగులు. 5 అడుగులు మొక్కకి 2 అడుగులు అడుగు పెట్టాను. అడుగు పేపర్ వేసినందుకు ఎంత అయిందండి? 11,000 అయింది సార్. పేపరు కూలి అయిపోయింది. మళ్ళీ నేను గడ్డి ముందు నేనే కొట్టుకున్నా స్ప్రేతో, గడ్డి రాకుండా. మనుషులతో మళ్ళీ పని లేదు. మొలకలు మొత్తం వాళ్ళు పారేస్తా అంటే మొలకలు తెచ్చిన 2,000 రూపాయలు మొలకలు మొత్తానికి టోటల్ 2,000 రూపాయలు. వాళ్ళు పారేసే మొలకలు పోతే 2,000 ఇమ్మంటే 2,000 తీసుకొచ్చి 2,000 రూపాయల మొలకలు ఇదంతా. అప్పుడు డిమాండ్ ఎక్కడ మొలక లేదు. వాళ్ళ దగ్గర ముదిరిపోయిందని ఎవరు తీసుకోవాలి, ఊరికి కాడలు మాత్రమే ఉన్నాయి. మొదటి కాతలో 13 రూపాయలు అమ్మినాయి సార్ ఫస్ట్ కోత. అవి పెద్ద సైజు ఉన్నాయి, చిన్న సైజు ఉన్నాయి స్టార్టింగ్ లో. మళ్ళీ రెండో కోత వచ్చి 35 రూపాయలు టాప్ రేట్లు ఉన్నాయి. మనం పెద్దవి చిన్నవి వేసేసినాం కాబట్టి ఆ రోజు 10 రూపాయలు అమ్మినాయి. 3 మూటలు పెరిగినా, మొత్తానికి 3 మూటలు ఉన్నాయి. మళ్ళీ రెండో కోత వచ్చి 7 మూటలు అయినాయి. ఆ రోజు 35 వేసినారు. మళ్ళీ నెక్స్ట్ 30 మూటలు అయినాయి మూడో కోత. ఆ పొద్దు 30-35తోనే ఒక 6-7 కోతలు అయినాయి. మళ్ళా రేట్ డౌన్ అయిపోయింది. చెట్టు బాగా ఎదిగినాక డౌన్ అయిపోయింది. నేను కొంచెం నెగ్లెక్ట్ చేసిన. మళ్ళీ నెగ్లెక్ట్ చేసిన కాయ వస్తా అంటే కోసి కూలోళ్ళకి నా చేతికి ఉన్నప్పటికీ కూడా కూలోళ్ళకి ఇచ్చి చేస్తా వచ్చాను. వదిలేసిన తోట అప్పటికి ఒక 25-30 టన్నులు కోసి వదిలేసిన. ఎన్ని నెలలకి? 2 నెలలకే సార్. 2 నెలలకి 60 రోజులకి 45-48 రోజు కటింగ్ పెట్టిన. శాంపుల్ పడింది 48 రోజు కటింగ్ 2 మూటలు. మళ్ళీ 3 రోజులకు ఒకసారి 3 రోజులు కోస్తా కోసినప్పల్లా 5 నుంచి ఫస్ట్ 5 పెరిగినాయి. మళ్ళీ 10, 15, 20 కూడా పెరిగేసినాయి. కాయ క్వాలిటీ బాగుంది. కాయ నెంబర్ 1 సార్, క్వాలిటీ నెంబర్ 1. ఇప్పుడు ఇట్లాగా మీరు ఎన్ని నెలల్లో మామూలు లిక్విడ్ స్ప్రేలు ఇచ్చారు బలానికి? మామూలుగా అప్పుడు రేట్ ఉన్నప్పుడు ఎక్కిస్తాను సార్ 3 రోజులకు ఒకసారి. 3 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి 5 కిలోలు ఎకరాకి 5 కిలోలు చొప్పున ఇస్తారు. 1345 మైక్రోన్యూస్ కలిపి ఇస్తానే ఉన్నారు. స్ప్రే ముందు ఓన్లీ బొగతా ఒకటి కొడతాను అంతే సార్.
ఒకసారి కొడితే 30 రోజులు నెల వరకు చూడాలి పనిలే పురుగు ముందు బుగతా కొడితే. ఓకే, ఇప్పుడు అలా కొట్టి మీకు మొత్తం మొదట ఈ మళ్ళీ రేట్ పడిపోయిన దాకా రేటు పడిపోయిన దాకా డబ్బులు ఎంత వచ్చినాయి? ఎన్ని టన్నులు అమ్మితే ఎంత వచ్చింది సార్? అప్పుడు మొత్తం రేటు పడిపోయిన దాకా 40 టన్నులు అంటాను. 40 టన్నులకు గాను 4 లక్షలు ఉంటుంది. 3 లక్షల రూపాయలు ఖర్చు పోయి ఉంటుంది. అది 10 రూపాయలు అమ్మితే 1.5 రూపాయలు 2 రూపాయలు మిగులుతుంది సార్. టన్ను 10,000 అమ్మితే 200 మిగులుతుంది, 2,000 మిగులుతుంది. అంటే ఇప్పుడు మీరు బస్తాలు అంటే ఒక బస్తా 55-60 కేజీలు వస్తాయి సార్. 85 నుంచి 90 అంటే ఇది పెద్ద బస్తాలు. పెద్ద బస్తా బోరో నిమ్మల కోతలు. ఇది మీరు సీడ్ ఏం సీడ్ ఇది ఉజాల గోల్డ్ సార్. ఉజాల గోల్డ్. ఉజాల గోల్డ్ గోల్డ్ అంటే దీంట్లో మీరు ప్రత్యేకించి 5 అడుగులు తీసుకోవడానికి కారణం ఎందుకంటే 5 అడుగులు నేను ఇక్కడే చూసా వంకి. అవును సార్. దాదాపు 3 అడుగుల కంటే ఎక్కువ పెట్టారు చాలా పెట్టారు. దగ్గరలో. మీరు 5 అడుగులు తీసుకున్నారు. నాకు తెలుసు సార్, చేస్తాము అంత చెట్టు వస్తుంది అని తెలుసు. ఈ మధ్యలో ఇప్పుడు రేట్ అంతా మళ్ళీ పికప్ అయింది సార్. ఇప్పుడు 35 రూపాయలు 40 రూపాయలు అమ్ముతుంది. ఇప్పుడు కూడా నేను ఒకసారి కోయలేకపోయినా. ఒక్కొక్కసారి 20 మూట్లు, 10 మంది వస్తే 20 మూట్లు, 22 మూట్లు అట్లే కోసారు. ప్రతి కోతకు 45 నుంచి 50 వేలు మన చేతికి వస్తుంది. కమిషన్లు, బాడుగులు పోను. ఇప్పుడు నిన్న కోసాను, మొన్న కోసాను. ఇంక ఈ రోజు కోయలేక అలసిపోయి మనుషులు దొరికి గమ్మున అయిపోయినా. ఇప్పుడు తర్వాత మీరు ఎరువులు మానేశారా? మానేసాను సార్. మానేసి ఒక గ్రోత్ ఫిట్ మాత్రమే స్ప్రే చేశాను. ఒకసారి భూమిలో ఎక్కించినాను అంతే. ఎన్ని లీటర్లు ఇచ్చారు ఎకరానికి? 2 ఎకరాలకు కలిపి 4 లీటర్లు ఇచ్చాను సార్. 4 లీటర్లు. ఏది భూమికి ఇచ్చారు? భూమికి ఇచ్చిన. స్ప్రే డ్రమ్కి 1 లీటర్. నాకు 7 డ్రమ్ములు పడతాయి సార్ మొత్తం ఇది. ఇప్పుడు చెట్టు తగ్గింది, ఆకు తగ్గిపోయిన వల్ల, లేదంటే 7 డ్రమ్ములు పడుతుంది. ఏ ముందు కొట్టాలన్నా 7 డ్రమ్ములు 1400 లీటర్లు పడుతుంది. ఇప్పుడు మరి 1400 లీటర్లు పడితే మీరు 14 లీటర్లు కొట్టాలిగా ఏం సార్? మన గ్రోత్ ఫిట్ లేదు సార్, నేను 6 లీటర్లు కొట్టాను సార్. ముందు నిలిచిన దాంట్లో 1 లీటర్ మిగిలింది. ఇది ఒక 5 లీటర్లు. 6 లీటర్లే కొట్టింది. విపరీతమైంది సార్ పంట కాపు. మమ్మల్ని తిట్టుకుంటున్నారా? లేదు సార్, లేదు సార్, అట్లేం లేదు సార్. విపరీతంగా ఉంది సార్. అదే మీకు ఫోన్లో చెప్తాను కదా, మీరు కొట్టినాక అట్లా ఉండింది. అదే సార్ వాళ్ళ దగ్గరికి పోయి చూపించి వచ్చిన, ఇట్లున్నా సార్ తోటలో ఏం పరిస్థితి అంటే చూపించి మళ్ళీ వారానికే సార్ చూపించాను ఎట్లున్నది తోట అని. సార్ ఇంకా 6 నెలల నుంచి సంవత్సరం కూడా పెట్టచ్చు సార్. అది మనం చేసే సత్తువులు బట్టి. పురుగు ఏమన్నా తగ్గిందండి? ఏమన్నా నోట్? నాకు పురుగే లేదు సార్. గ్రోత్ ఫిట్ వాడక ముందు పురుగు లేదు, గ్రోత్ ఫిట్ వాడాక నాకు పురుగు అయితే రాలేదు. మరి రాకపోతే ఇది ఎందుకు వచ్చింది? ఇది అప్పుడు తోట వదిలేసాను కదా సార్. నేను వదిలేసినప్పుడు వచ్చి పూతలో కొట్టింది దోమ, పూతలో కొట్టింది. ఇది పురుగు ఏం కాదు సార్. తోటి ఈ విధంగా ఉండాలి, కాయ ఇట్లే ఉండాలి. దీనికి మంచి రేట్ ఉంటుంది. దీనికి సాదగా ఉన్నది గాడ. ఇవి కాయలు ముదిరిపోయిన వల్ల ఈ విధంగా అయిపోతాయి. ఇవి దీంట్లో ఎవరు కొండరు. ఇవి గాడ కింద అక్కడికి వేస్తే ఏదో కేజీ 5 రూపాయలు, 10 రూపాయలు, మూట 500 అట్లా అమ్ముతాయి. ఈ టైంలో అయితే ఈ కాయ అయితే 50 రూపాయలు. ఇదే విధంగా క్వాలిటీ ఉంటే. ఇప్పుడు మీ ప్రోడక్ట్ అంటే అలాంటప్పుడు చెన్నైలో మీరు ఇచ్చే హోల్సేలర్ కి మహేష్ అంటే వెంటనే తీసుకుంటారు. బిఎండబ్ల్యూ సార్ నా కాయలు అక్కడ. వాళ్ళు చూస్తానే మన చూడ కూడా చెక్ చేయరు, ఎత్తుకోపోతారు అంతే పేరు ఉంటే. సార్ నేను ఒక 5 సంవత్సరాల నుంచి పండిస్తాను సార్. ఈ 5 సంవత్సరాల్లో మీరు కొత్తగా మొదలు పెట్టింది ఏంటి అంటే గ్రోత్ ఫిట్ వాడటం ఇదే మొదటి. గ్రోత్ ఫిట్ వాడటం ఇదే మొదటి సార్. ఈ 4 సంవత్సరాల అనుభవం ఈ సంవత్సరంలో గ్రోత్ ఫిట్ వాడిన దానికి ఏమన్నా తేడా కనపడిందా మీకు? చాలా సార్. ఇప్పుడు నాకన్నా ఎన్నిక నాటినారు సార్ తోటలో, 10 నెలల్లో నాటినారు. వాళ్ళ తోటలు అప్పుడే అయిపోయినాయి సార్. వదిలేసి దున్నేశారు. ఇది నేను 7 నెలల్లో నాటినాను. ఇంకా సంవత్సరం కూడా పెట్టదాను నేను దీన్ని. ఎందుకు పెడదాం అనుకుంటున్నారు సార్? కాయ ఎక్కువ వస్తుంది సార్. ఇప్పుడు ఇది చూడండి సార్, ఇది చెట్లో చూడండి ఒకసారి. గ్రోత్ ఫిట్ వల్ల ఈ విధంగా ఉపయోగాలు. ఎంత బాగా చేసిన రైతు కూడా ఎకరాకు 15 నుంచి 17 మూటలు మించి పండించారు సార్. ఒకటి కల్టన్నే. అలాంటిది ఇది 55 మూటలు పండి సార్ ఒక ఎకరా. 55 మూటలు ఆ బిట్ ఒక్కటే ఆ ఎకరా. ఒక రోజు కోసే పనిలే, ఒకే రోజు కోసిన కాదు ఒకటే రోజు 55 మూటలు సార్. అది జనాలు 15 మంది కోసేసినారు. 15 మంది మూటలు లెక్కన 10 మంది 30 మూటలు మించి కోయలేరు, మనిషికి 2 మూటలు. ఆ విధంగా ఇప్పుడు పెరిగి పోయేసారు అంతే. ఇప్పుడు ఇదంతా వస్తుంది కదా. ఇప్పుడు గ్రోత్ ఫిట్ తీసుకు మళ్ళీ తెప్పించుకొని కొట్టాలనుకున్నాను నేను. ఒక ట్రిప్లో ఒక 5 లీటర్లు స్ప్రే 5 లీటర్లు కొట్టేస్తే ఈ ఈగురులు వచ్చేస్తాయి సార్ మొత్తం పూత. ఆడ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా కింద మొదలు నుంచి చూడండి ఇట్లా అవంతా వచ్చేస్తాయి. ఇవంతా వచ్చేస్తుంది. ఈ ఈగురుకు వచ్చేది నెంబర్ 1 క్వాలిటీ. ఇది ఈగురులు ఏ ఈగురులు వచ్చింది నెంబర్ 1 క్వాలిటీ. ఈ చిగురులు వస్తాయి సార్. ఈ స్టెమ్ పెరిగే కొద్ది మళ్ళీ ఇక్కడ ఎట్లా పోతా పిండి వచ్చిందో దానికి మళ్ళీ పోతా ఇవంతా వచ్చేస్తుంది సార్. ఇదంతా బ్రాంచ్ పెరిగే కొద్ది బ్రాంచ్ కి వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో ఈ చుట్టుపక్కల వంగ తోట రైతులందరిలోనూ మరి 2వ ఏడు కూడా కాపు కాయించేది మీరే అవుతారు. నేనే నెక్స్ట్ 3వ ఇది అయిపోతుంది. 3వ కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మీరు దీనికోసమే వస్తాం మేము. సరే సార్, మేము ఫోన్ చేస్తారు రండి. తోట నల్లగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడే విన్నారు మీరు. అసలు ఒక 20 రోజుల క్రితం వచ్చి ఉంటే సార్ చూపించాను కదా సార్ మీకు. 20 రోజుల క్రితం చూపించారు. చెట్టు మొత్తం పూత లేకుండా
పోతాయి సార్, ఇంకేం కనపడదు. నేను కాయలు మోస చూసి పూత రాలిపోయింటే కింద ఈ కాయలు పోతా ఇది ఏం చెట్టుని లెస్సాది అనుకున్నా సార్. భోగి రోజు ఇంతకు ముందు సారి నా 82 రూపాయలు అమ్మినాయి కిలో. అలానే భోగికి ఎక్కించుకొని పికప్ చేసుకొని 45 మూటలు కోసిన. ముందు రోజు కోపించి మనిషి దొరకపోతే మళ్ళీ భోగి పండుగ రోజు కోసుకుని భోగి పండుగ రోజు ఎత్తుకోమని, ఎందుకంటే రెండో పండుగ రోజు పెద్ద పండుగ రోజు అమ్ముతాయని. అక్కడ పోతే కాయ అడిగిన వాళ్ళు లేదు సార్. టీనీలు ఇస్తా తాగుకునే వాళ్ళు మండి వాడు కూడా. ఎక్కడ చూసినా మొత్తం కాయే. అందరూ దించేశారు. ఎందుకు ఇంతకు ముందు సంవత్సరం అమ్మింది కదా, అందుకు మొత్తం దించేశారు. టీ నీళ్ళు కూడా లేకుండా వచ్చేసాం సార్ ఇక్కడికి. బాక్రాపేటకి వచ్చి టీ తాగిన. గ్రోత్ ఫిట్ వల్ల ఈ మందుల కన్నా కాపు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏ రైతు సార్ 55 మూటలు కొయ్యలేరు పెద్ద మూటలు ఒక ఎకరాకు. 15, 10 నేను కూడా చేసిన ఎన్నోసార్లు, కానీ ఎప్పుడు చూడను కూడా సార్. నేను మేము గ్రోత్ ఫిట్ గురించి చెప్పడానికి అనేది ఆనందంగా చెప్పగలుగుతాను, గర్వంగా కూడా చెప్పగలుగుతాను. కానీ ఇంకొకసారి అడుగుతున్నాను, ఈ 55 మూటలు రావడానికి కారణం గ్రోత్ ఫిట్. గ్రోత్ ఫిట్ సార్. చెట్టు ఎండిపోయింది సార్. చెట్టు మొత్తం అయిపోయింది, ఈ విధంగా అయిపోయింది కింద లోపల, ఈ విధంగా ఆకులు లేకుండా. ఇదంతా కాయ వచ్చేసింది సార్. ఎంత కాయ వచ్చేసింది కటింగ్ చేసింది దీన్ని. ఇవంతా కటింగ్ కాయలే మొత్తం. చెట్టు అంతా కాయ. ఈ మనిషి ఈ చెట్టు పెట్టుకుంటే దీంట్లో అర్థం పెట్టుకుంటే బకెట్ నిండిపోతుంది సార్. మేము కుట్టి నేర్పించేది ఏం లేదు, మూటకు పోయటం కుట్టేయడం అంతే. పుచ్చులు లేవు కాబట్టి. పుచ్చులు లేవు. ఇంకా 3 నెలలు రేట్ అమ్ముతుంది. అందరూ అమ్మకు వదిలేశారు, ఇప్పుడు వదలకుండా పెట్టుకునే వాళ్ళు రేట్ అమ్ముతాయి. నేను మొట్టమొదటిసారి వంగ తోటలోకి వచ్చానండి. చాలా నేర్చుకున్నాను మీ దగ్గర. అసలు ఎంత ఉంటుందని నాకు తెలియదు. చాలా సంతోషం మహేష్. థ్యాంక్స్. అందరికీ సెలవు. ఇవాళ మహేష్ తోటలో నుంచి ఇంకో తోటలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్తాం. సెలవు.